ఎవరొచ్చాడు? డాక్టర్ సార్, ఆడపిల్ల పుట్టింది. నాకు ఆడపిల్ల పుట్టిందా? శని దరిద్రం, నాకెందుకు ఇలా? సార్, మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అవునా? మరి మీ కూతురు జాయిన్ చేయరా? లేదు సార్, చదివి అదనొప్పించడానికి సార్. దానికి పెళ్ళైతే మెటర్నిటీకి వెళ్ళిపోతుంది. అదే నా కొడుకు అయితే నా జీవితాంతకాలం నా పక్కనే ఉండి చూసుకుంటాడు సార్. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. అమ్మా, స్కూల్ కి లేట్ అవుతుందమ్మా. ఏంటి ఇంకెంతసేపు ఉడుస్తావు? ఎప్పుడు ఆఫీస్కి లేటేనా? ఏమండి, నేను తల్లినవ్వబోతున్నాను. ఈసారి కనుక అబ్బాయి కొట్టకపోయాడు తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా? ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అబ్బా, నీ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా? ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. ఈ కాటుక కన్ను విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఏమండి, ఇంట్లో పనంతా అయిపోయింది, బయటకి తీసుకెళ్తా అన్నారుగా, వెళ్దామా? ఎప్పుడు చూసినా ఇదే గోల. బయటకి తీసుకెళ్ళు, బయటకి తీసుకెళ్ళు. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిస్తే చిటికల్లోనా. మన ఇంటికి దరిద్రం పుట్టింది, ఎత్తకుండా పడేస్తా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. మనసే తడిసేలా కురిసేలో చిరుజల్లా, కంటికి కనబడు ప్రాణమా, గుండెకు వినబడు మౌనమా. నేను జాబ్ చేయకూడదా? నేను లాయర్ కాలేనా? నేను బయటికి రాకూడదా? నేను డాక్టర్ కాలేనా? నేను కలెక్టర్ అవ్వలేనా? నేను టీచర్ అవ్వలేనా? నేను సోల్జర్ కాలేనా? మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడుకుంటావు. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా, నీ మనసుకు లేదా ఏ మగువా మగువా నీ తలరాతలు చిరునవ్వులు కలవా, నీ తలరాతలు చిరునవ్వులు స్త్రీ తను మరో జన్మ ఎత్తి మనకి జన్మం ప్రసాదిస్తుంది. పిల్లల కోసం తన కన్న కలల్ని భవిష్యత్తునే త్యాగం చేస్తుంది. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడదుంటుందంటారు. వెనుకలేదు.
వెనుకబడే ఉంది. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తన స్వేచ్ఛగానే ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించగలరు. అవును, మగవాళ్ళే గొప్పవారు, కానీ స్త్రీని గౌరవించినప్పుడే కదా ఆ గొప్పతనం తెలుస్తుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.